నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. గేమ్ చేంజర్ మూవీ డల్లాస్లో అయితే ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ ఈవెంట్లో మెయిన్గా అంటే చెప్పుకోవాలంటే రామ్ చరణ్కి నేషనల్ అవార్డు, రామ్ చరణ్కి ఏదైతే ఉందో నేషనల్ అవార్డు కన్ఫామ్ అని చెప్తున్నారు. అయితే సుకుమార్ గారు ఏదైతే డల్లాస్ ఈవెంట్లో అయితే అమెరికాలో మాట్లాడారో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, రామ్ చరణ్ అయితే యాక్టింగ్ అంటే ఈ సినిమా సుకుమార్ గారు చిరంజీవి గారు కలిసి సినిమా చూశారంట. అయితే సుకుమార్ గారు ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే, ఫస్ట్ హాఫ్ ఆసమ్, ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్, ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, క్లైమాక్స్కి చరణ్ ఎమోషనల్ యాక్టింగ్కి కన్ఫామ్గా నేషనల్ అవార్డు అని కూడా చెప్పారు. అయితే ఒక్కసారిగా స్టేజ్ అక్కడ ఉన్న మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, తెలుగు ఆడియన్స్ అవ్వచ్చు, అసలు గూస్ బంప్స్ అని చెప్పాలి. అంటే క్రౌడ్ కూడా నాకు తెలిసి ఆ ఫినామినల్, అసలు ఎంత ఫుల్ క్రౌడ్. ఇంకా అసలు ఈ ఒక్క మాటతో రామ్ చరణ్కి నేషనల్ అవార్డు అన్నామంటే మెగా ఫ్యాన్స్ అయితే వాళ్ళ అసలు ఊహలకైతే ఇంకా హద్దులు లేవన్నమాట. రంగస్థలం సినిమాకు కూడా రామ్ చరణ్కి నేషనల్ అవార్డు అయితే వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. ఖచ్చితంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని కూడా సుకుమార్ చెప్పారు. కానీ నిన్న జరిగిన ఏదైతే ఈవెంట్లో అయితే అసలు ఆ కార్ ర్యాలీ అవ్వచ్చు, అంటే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి కార్ ర్యాలీ అవ్వచ్చు, లేదంటే ఆ ఫంక్షన్ అయిపోయాక కానీ, లేదంటే అక్కడ జనాలు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదంటే ఆడియన్స్ అవ్వచ్చు, ఆయన రిసీవ్ చేసుకున్న విధానం అవ్వచ్చు, దేశం కానీ దేశం అంటే ఎక్కడో ఒక ఖండం, అసలు మనకు సంబంధం లేని ఒక ఖండం, ఒక దేశం, అక్కడ కూడా ఈయన క్రేజ్ మాత్రం అసలుకు అన్లిమిటెడ్, అంటే ఇంకా అన్ప్రెడిక్టబుల్ అంటాం కదా, అలాంటిదన్నమాట. నాకు తెలిసి హైదరాబాద్లో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో అయితే రామ్ చరణ్ గారు బిజీగా పాల్గొంటారు నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఏపీలో, హైదరాబాద్లో కూడా చాలా బిగ్గెస్ట్ ప్లాన్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా. కానీ రోజుకు ఒక అప్డేట్స్తో అయితే మీ మెగా నైన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొని వస్తాము. ముఖ్యంగా సాంగ్స్ గురించి కూడా రోజుకు అప్డేట్ అయితే నేను తీసుకొని వస్తాను మెగా నైన్ టీవీ నుంచి. రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మాత్రం అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఒక పక్క, ఈ సినిమా ఒక పక్క అన్నట్టు ఖచ్చితంగా ఆయన యాక్టింగ్తో అయితే నిరూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ గారు, అండ్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.